మిత్రులారా, మనకు ఈ తెలంగాణలో ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టు మనకు రోజుకు రోజు వేరు వేరు సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక స్లోగన్తో వచ్చాం. ఏంటి అది? మార్వాడి గో బ్యాక్ అని. అసలు దీనికి ఎందుకు వచ్చింది, ఇది రీజన్స్ ఏంటి అన్నది మనం జస్ట్ బ్రీఫ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్. ఈ కులము, మతము, వర్గము ఇవన్నీ తరతరాలుగా వస్తున్నాయి. సో ఏ విధమైన ఇక్కడ ఒకటే విషయం ఏంటి తెలుసుకోవాలి అని అంటే, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఒక మెయిన్ ఇష్యూ అవుతుంది. ఒకప్పుడు ఉన్నత వర్గ వాళ్ళు తక్కువ వర్గ వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడము, అవన్నీ చేయడం బట్టి ఇప్పుడు రిజర్వేషన్స్ అవి వచ్చాయి. అంబేద్కర్ గారి ఉద్యమం వచ్చింది. తర్వాత ఈ భక్తికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు భక్తి మూమెంట్స్ వచ్చాయి. అందరినీ ముఖ్యంగా ఈ హిందూ సమాజాన్ని ఒకటి తీసుకురావాలని ఇస్కాన్ లాంటివి వచ్చాయి. ఎంతమంది దేవుళ్ళు, అది దాని గురించి. సో ఇలాంటి అన్ని కులము, మతము అన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషికి పడని సిచ్యువేషన్ వచ్చింది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ధనము, రెండోది అహంకారము. నార్మల్గా వీ కాల్ ధనము, మదము. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈగో ప్రాబ్లం అనేది మెయిన్. ఈ చిన్న మార్వాడి ఇష్యూస్ లోపల ఏమైంది, తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మార్వాడి వ్యక్తి కారు పార్క్ చేశాడు. వెనకాల ఒక బైక్, అతను నాన్ మార్వాడి, అతను ఏ కులమో ఏ వర్గమో తెలియదు. సో అతను ఆ కారు నుంచి తీసేయమని చెప్తే దానికి అతను రేజ్ అయిపోయి, ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, మార్వాడి నాన్ మార్వాడి అనేది కాదు, ఉన్నవాడు లేనివాడు. కారు ఉన్నవాడు, మోటార్ బైక్ ఉన్నవాడు. మోటార్ బైక్ ఉన్నవాడికి సైకిల్ ఉన్నది చాలా చీప్గా ఉంటుంది. సైకిల్ ఉన్నవాడికి కాలు నడికిన పోయేటోడు చీప్గా ఉంటాడు. అదేవిధంగా హెలికాప్టర్లో పోయేవాడికి కార్లు ఉన్నవాళ్ళు చీప్గా అవుతారు. ఇది అహంకార ధోరణి, నాకుంది కాబట్టి అని. సో ప్లస్ ఈగో ప్రాబ్లం కూడా ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది దీంట్లో. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో రైట్. సరే, అతను రిక్వెస్ట్ చేశాడా, అధికారంతో డిమాండ్ చేసి కార్ పార్క్ తీయమని అన్నారా అన్నది ఒక ఇష్యూ. నేను కార్ పార్కు నువ్వెవరు చెప్పటానికి, నీ స్తోమత ఏంటిది, నేను కార్ మెయింటైన్ చేస్తున్నాను, అది ఆ విధంగా కూడా ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ద ఇష్యూస్, మనం అంతా ఒకటి తెలుసుకోవాలి. ఈ విధంగా డిఫరెన్సెస్తోని పోతే ఎక్కడి వరకు పోతాం మనం అల్టిమేట్లీ? అదొకటి చాలా ఆలోచించవలసిన విషయం. ప్రతి దగ్గర మనం డివిజన్స్ చేసుకుంటూ పోతే, నా బాడీ లోపలనే ఎడమ చేతికి కుడి చేతికి పడదు, ఎడమ కాలుకు కుడి చేతికి పడదు, మొహానికి కాళ్ళకు పడదు, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. కొంచెమైనా బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. ఎదుటివాడికి రెస్పెక్ట్ ఉండాలి, ఎంపతి అనేది ఉండాలి. ఇప్పుడు ఈ మూమెంట్ రాగానే మళ్ళీ రెచ్చిపోయారు. మార్వాడి వాళ్ళు అనేది ఒక హిందూ మతం నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఏదని అంటే మేము ఏమైనా చూసుకుంటామని అగైన్ అక్కడ కూడా ధనగర్వమే అక్కడ ఉంటుంది. సిమిలర్లీ ఇక్కడ వీళ్ళు ఏంటిది, లోకల్, మమ్మల్ని తక్కువ జాతి, లోకల్, ఇది తక్కువ జాతి కావచ్చు, లోకల్ కావచ్చు. ఎందుకంటే దీంట్లో అన్ని వర్గాలు కలిసాయి. తక్కువ జాతి వాళ్ళు కలిసారు, ఎక్కువ జాతి వాళ్ళు కలిసారు, ఫార్వర్డ్ క్యాస్ట్ అందరు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ ఇష్యూ వచ్చింది. హైదరాబాద్ ముఖ్యంగా ఎప్పటి నుంచో అన్నీ ఇట్ ఈస్ ఏ రియల్ కాస్మోపాలిటికన్ కల్చర్ ఉంది. సో ఇలాంటి మనకు అవసరమా? దీన్ని ఇంకా స్ప్రెడ్ చేయకుండా కాంప్రమైజ్ ధోరణి లోపల ఒక మనిషికి విలువ ఇచ్చేసి వెంటనే కట్ చేసేసి వెంటనే బంద్ చేసేస్తే మనం అంతా పీస్ఫుల్గా ఉంటాం. సో ఇది నా విజ్ఞప్తి, అందరికీ నా విజ్ఞప్తి. ఇలాంటి విషయాలు మరీ బయటికి రాకుండా దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఎప్పటికీ రెడీగా ఉంటారు. ఏ చిన్న విషయమైనా కూడా, అది ఏ పార్టీ అయినా కానీ, వాళ్ళు అల్టిమేట్లీ ప్రజలకు దోచుకునే వాళ్ళే, ప్రజలకు అగెనిస్ట్గా వెళ్ళేవారే వాళ్ళ స్వార్థం కోసం. సో అది జరగకుండా చూసుకోవాలి. ఇది 2 వర్గ వారు, లోకల్ కానీ నాన్ లోకల్ కానీ వీళ్ళు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన వాళ్ళు అమెరికా లోపల జనరేషన్స్ వరకు ఉంటున్నారు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అమెరికన్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఫైట్ చేయరు, అక్కడ వాళ్ళు అక్కడే చూసుకుంటారు. సో ఇదేంటి అని అంటే, ఈగో ప్రాబ్లమ్స్తోని ఆర్ ఒక ధనమదంతో కానీ ఇలాంటివి రావచ్చు. మనం కాస్త ఓపిక పట్టేసి, కాస్త మానవత్వ దృక్తి తెచ్చుకొని, సంయోగనంతో
జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ కాంప్రమైజ్ చేస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లేకపోతే ఇది వైల్డ్ స్ప్రెడ్ లాగా దేనికి పోతూనే ఉంటుంది. సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, జస్ట్ హ్యావ్ ద పేషెన్స్, ఎంపతి ఉండనియండి. తప్పు ఎవరిదైనా కూడా తప్పు క్షమించండి అంటే అయిపోతుంది. అది ఎవరి వైపు నుంచి అయినా కానీ. ఇక్కడ ధనవంతుడా, బీదవాడా, అగ్రకులం వాడా, నిమ్నకులం వాడా, ఇదేం అవసరం లేదు. ఒక్కసారి తప్పు సారీ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తే ఇష్యూస్ క్లోజ్ అయిపోతాయి. పెద్ద పెద్ద యుద్ధాలే అవుతున్నాయి. సో మన దగ్గర ఇంకా ప్రాబ్లమ్స్ రాకుండా ఐ రిక్వెస్ట్, ముఖ్యంగా అందరు పొలిటీషియన్స్కి, దయచేసి ఈ చిన్న ఇష్యూస్ని పొలిటికల్గా మీరు మార్చుకోకుండా ఎవరైతే మధ్యలో గొడవ అయిందో వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ చేయించేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.